పినపాక నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్థానిక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. మనగూరులోని ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు గాను ప్రభుత్వం 316.73 కోట్ల భారీ నిధులను మంజూరు చేసిందని ఆయన వెల్లడించారు. వరద ముంపునకు శాశ్వత పరిష్కారం. గోదావరి ఉధృతి వల్ల బుర్గంపాడు మండలం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యకు పరిష్కారంగా నది ఒడ్డున వరద కరకట్టల నిర్మాణానికి 33.72 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఈ నిర్మాణంతో ముంపు ప్రాంత ప్రజలకు శాశ్వత ఉపశమనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం. నియోజకవర్గంలో రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు R&B శాఖ ద్వారా 283.73 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఈ నిధులతో కీలక ప్రాంతాల్లో కొత్త బీటీ రోడ్లు, వారధులు, బ్రిడ్జిలు నిర్మించి పల్లెలు, పట్టణాల మధ్య అనుసంధానాన్ని పెంచుతామని వివరించారు. సమయానికి పనులు పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పలువురు ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 283 కోట్ల 73 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మరి అదేవిధంగా బూరుగుపాడు మండలంలో మరి సంజీవరెడ్డిపాలెం, రెడ్డిపాలెం గ్రామాలకు మరి ల్యాండ్ అక్విజిషన్ భూసేకరణ కోసం మరి అక్కడ కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. 33 కోట్ల 72 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ఈ రకం అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తా ఉంది. కోట్ల రూపాయల నిధులు పినపాక నియోజకవర్గానికి. మరి యామ్ ప్రోగ్రాంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, సంబంధిత శాఖ మంత్రులు మరి కొమరెడ్డి వెంకరెడ్డి గారు, R&B శాఖ మంత్రి వర్యులు, PR శాఖ మంత్రి గారు సీతక్క గారు అడిగిందే తడవుగా మరి వాళ్ళ R&Bలో 5 రోడ్లు, PR డిపార్ట్మెంట్లో 21 రోడ్లు, మొత్తం 36 రోడ్లకు సంబంధించినటువంటి నిధులు మంజూరు చేయడం పట్ల మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, సంబంధిత శాఖ మంత్రి వర్యులు కొమరెడ్డి వెంకరెడ్డి గారికి, సీతక్క గారికి ప్రత్యేకంగా నేను పినపాక నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.